హాయ్ పిల్లలు, ఈ వీడియో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం పిక్చర్స్ ఉన్నాయి? ఇక్కడ కారు పిక్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని కౌంట్ చేయండి. ఎన్ని కార్లు ఉన్నాయి? పిల్లలు కౌంట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు. ఎన్ని కార్లు అవుతాయి? 1 2 కార్స్ అనేటివి ఉన్నాయి. 1 2 ఇదిగో 2 నెంబర్. 2ని ఈ విధంగా ఇలా రాయాలి. వెరీ గుడ్ పిల్లలు. ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ TOO2. పిల్లలు తెలుగులో ఏమంటారు? తెలుగులో 2. తెలుగులో కౌంట్ చేయండి. 1 2. ఇంగ్లీష్ లో ఏమంటారు? 2 1 2. ఇదిగో 2ని ఈ విధంగా రాయాలి. స్పెల్లింగ్ ఏంటి? TOO2. హౌ మెనీ కార్స్ ఆర్ హియర్? 2 కార్స్. 1 2 కార్స్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. చాలా మంచి పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ హెలికాప్టర్. ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి? కౌంట్ చేయండి పిల్లలు. 1 2 3 హెలికాప్టర్స్ ఉన్నాయి కాదు? చూడండి, 1 2 3 హెలికాప్టర్స్ ఉన్నాయి కాదు? ఇదిగో 3ని ఈ విధంగా రాయాలి. 3ని ఇలా రాయాలి. చూసారా పిల్లలు? ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ THREE 3. పిల్లలు తెలుగులో ఏమంటారు? 3ని తెలుగులో 3. తెలుగులో లెక్క పెట్టండి. 1 2 3. తెలుగులో 1 2 3. ఇంగ్లీష్ లో 1 2 3 హెలికాప్టర్స్ ఉన్నాయి. 3ని ఈ విధంగా రాయాలి. THREE 3. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఈ విధంగా కౌంటింగ్ నంబర్స్ ని తెలుసుకోవాలి. పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ టూల్స్ కనిపిస్తున్నాయి కాదు? ఇవన్నీ ఎన్ని వస్తువులు ఉన్నాయో కౌంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వస్తువు ఉంది. 1 అలాగే 2 3 4. మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి పిల్లలు? 4 వస్తువులు. ఇంగ్లీష్ లో 1 2 3 4. ఇంగ్లీష్ లో టూల్స్ అంటారు, తెలుగులో పరికరాలు అని అంటారు. పిల్లలు ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని థింగ్స్ ఉన్నాయి? హౌ మెనీ థింగ్స్ ఆర్ హియర్? 4 థింగ్స్ ఆర్ హియర్. 4ని ఏ విధంగా రాయాలి? ఈ విధంగా రాయాలి. ఇది 4 ఇలా రాయాలి. ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ఏమిటి? FOUR 4. పిల్లలు చూశారు కదా? ఈ విధంగా చాలా చక్కగా సింపుల్ గా లెక్క పెట్టాలి. పిల్లలు తెలుగులో లెక్క పెట్టడం అంటారు, ఇంగ్లీష్ లో కౌంట్ చేయడము అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో 1 2 3 4 థింగ్స్ ఆర్ హియర్. 4ని ఈ విధంగా రాయాలి. తెలుగులో 4 అని అంటారు. ఇంగ్లీష్ లో FOUR అని అంటారు. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా కౌంటింగ్ చేయడము నేర్చుకుంటున్నారు. చాలా మంచి పిల్లలు, మంచిగా బాగా చదువుకుంటారు. పిల్లలు ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారు? ఇది ఇక్కడ కౌంట్ చేయండి. హౌ మెనీ పిక్చర్స్? సైకిల్స్ ఉన్నాయి కదా? ఇక్కడ ఎన్ని సైకిల్ ఉన్నాయి? 1 2 3 4 5 సైకిల్స్ ఆర్ హియర్. మరొకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఉన్నాయి కాదు? 5ని ఎలా రాస్తాము? ఈ విధంగా 5ని ఇలా రాస్తాము. 5 అంటే FIVE 5. పిల్లలు
తెలుగులో లెక్క పెట్టండి, తెలుగులో కౌంట్ చేయాలి. 1 2 3 4 5. చూసారా పిల్లలు ఎన్ని సైకిల్స్ ఉన్నాయి? ఇక్కడ 5 సైకిల్స్ ఉన్నాయి, 5 బైసికల్ ఉన్నాయి. తెలుగులో 5 అంటారు, ఇంగ్లీష్లో 5. 1 2 3 4 5. 5ని ఈ విధంగా రాయాలి. రాశారా పిల్లలు? వెరీ గుడ్. ఇట్లా మీరు రోజు రాయడము చదవడము నేర్చుకోవాలి. పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ రోబో టాయ్ పిక్చర్ ఉంది కాదు, ఇవి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 పిక్చర్స్ ఉన్నాయి, 6 రోబోస్ ఉన్నాయి. 6ని ఎలా రాయాలి? 6ని ఈ విధంగా రాయాలి, ఇలా రాయాలి. ఇదిగో SIX 6, తెలుగులో 6 అని అంటారు, ఇంగ్లీష్లో SIX 6 అని అంటారు. పిల్లలు తెలుగులో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. ఇంగ్లీష్లో 1 2 3 4 5 6. ఈ విధంగా కౌంట్ చేయాలి. 6ని ఇలా రాయాలి, SIX 6. వెరీ గుడ్ పిల్లలు, మీరు చక్కగా మంచిగా కలర్ఫుల్ వర్క్ షీట్లలో నేర్చుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ ఏమున్నాయి? బాల్తో మీరు ఆడుకుంటారు కదా రోజు. ఇప్పుడు ఈ బాల్ ఎన్ని, హౌ మెనీ బాల్స్ ఆర్ హియర్? కౌంట్. ఎన్ని బాల్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 బాల్స్ ఉన్నాయి. 7 బాల్స్ ఆర్ హియర్. 7 ఎలా రాయాలి? 7ని ఈ విధంగా ఇట్లా రాయాలి. ఇది 7. స్పెల్లింగ్ SEVEN 7. స్పెల్లింగ్ ఏంటి? SEVEN 7. పిల్లలు తెలుగులో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. ఎన్ని బాల్ ఉన్నాయి పిల్లలు? 7 బాల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో 1 2 3 4 5 6 7 ఎలా రాయాలి? ఈ విధంగా రాయాలి. ఇప్పుడు 7 తర్వాత ఏమొస్తుంది? పిల్లలు ఇక్కడ ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కాదు, వీటిని ఎన్ని ఉన్నాయో ఈ ఫ్లవర్ ఫ్యాన్స్ ని లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. చూసారా పిల్లలు, ఇక్కడ 8 ఫ్లవర్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఫ్లవర్ వీల్స్ ఉన్నాయి కదా, వీటిని వీల్స్ అని అంటారు. ఎన్ని వీల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. చూసారా, 8 వీల్స్ ఉన్నాయి. 8ని ఏ విధంగా రాయాలి? 8ని ఈ విధంగా రాయాలి. ఇట్లా 8ని రాయాలి. పిల్లలు 8 స్పెల్లింగ్ ఏంటి? EIGHT 8. మరి తెలుగులో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. తెలుగులో 8 అంటారు, ఇంగ్లీష్లో 8 అని అంటారు. పిల్లలు ఈ విధంగా చాలా చక్కగా కౌంట్ చేయడము నేర్చుకుంటున్నారు కదా. వెరీ గుడ్. పిల్లలు ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ట్రైన్ పెట్టెలు ఉన్నాయి, ట్రైన్ బాక్సెస్ ఉన్నాయి కదా. ఇవి ఎన్ని ఉన్నాయి? బాక్సుల్ని లెక్క పెట్టాలి. లెక్క పెట్టండి, కౌంట్ చేయాలి పిల్లలు. 1 2 3 4 5 6 7 8 9 ట్రైన్ బాక్సెస్ ఉన్నాయి. 9ని ఏ విధంగా రాయాలి? ఈ విధంగా ఇలా 9ని రాయాలి. స్పెల్లింగ్ ఏంటి? NINE 9. పిల్లలు హౌ మెనీ బాక్స్ ఆర్ హియర్? 1 2
3, 4, 5, 6, 7, 8, 9 boxes are here. పిల్లలు తెలుగులో లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. తెలుగులో 9 అంటారు, ఇంగ్లీష్లో NINE 9 అని అంటారు. పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో కిడ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి కిడ్స్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.